బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణితో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లి లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి. జలాశయాలు నిండుకుండలా మారాయి. ప్రాజెక్టులకు వరద ప్రవాహం పెరగడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వేల ఎకరాల్లో పొలాలు నీట మునిగాయి. పొలాలను చూసి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తెల్లవారుజామున 5:30 అల్పపీడనం ఏర్పడింది. ఇది ప్రస్తుతం వాయవ్య దిశగా కదలుతూ రాబోయే 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. మరో 48 గంటల్లో ఇది ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా ప్రాంతాల మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ప్రభావంతో నేడు రేపు కోస్తాంధ్ర జిల్లాల్లో పలు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లాలని అధికారులు సూచించారు. విజయవాడలో రాత్రి కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వర్ష ప్రభావంతో 2 చోట్ల 2 మృతి చెందారు. రాత్రిపూట వర్షం కురవడంతో రోడ్డు సరిగ్గా కనిపించక కొత్తపేట కోమల విలాస్ సెంటర్లో నిర్మాణం కోసం తీసిన గుంతలో టీడీపీ నాయకుడు మధు పడిపోయారు. కేకలు వేయడంతో గమనించిన స్థానికులు అతడిని బయటకు లాగారు. మధును ఇంటికి తరలించిన తర్వాత వాంతులు కావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మధు మృతి చెందారు. వర్షాలకు లయలో కాలేజ్ దగ్గర మురుగు కాలువలో 2 వ్యక్తులు పడిపోయారు. అందులో ఒక వ్యక్తి మృతి చెందారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు అల్పపీడనంగా పరిణామం చెంది పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి అనుకున్న వాయువ్య బంగాళాఖాతంలో ఉంది. దీనికి అనుబంధంగా ఒక ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉండటంతో పాటు దక్షిణ దిశకు వంగి ఉన్నది. ఇది రాబోయే 24 గంటల్లో మరింత బలపడి సుస్పష్ట అల్పపీడనంగా పరిణామం చెంది తదుపరి రాబోయే 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా మీదుగా పయనించే అవకాశం ఉన్నది. దీనితో పాటుగా మిగతా 3 సినాప్టిక్ కండిషన్స్ మనకి వర్షానికి ఫేవరబుల్గా ఉన్నాయి. ఒకటి ఋతుపవన ద్రోణి, ముఖ్యంగా భటిండా, అంబాలా, షాజహాన్పూర్, వారణాసి, దాల్తోంగంజ్, జార్సుగూడ మీదుగా దక్షిణ ఆగ్నేయ దిశలో పయనించి ఈ ఉపరితల ఆవర్తనం అంటే అల్పపీడనానికి అనుబంధమైన ఉపరితల ఆవర్తనం మీదుగా అది ఉన్నది. మరియు నిన్న ఉన్న తూర్పు పడమర ఉపరితల ద్రోణి ఈరోజు ఈశాన్య అరేబియా సముద్రం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం వరకు, అనగా కచ్, ఉత్తర మహారాష్ట్ర మీదుగా తెలంగాణ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ మీదుగా పయనించి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉండటంతో పాటు ఇది కూడా దక్షిణ దిశకు వంగి ఉన్నది. ఇక తూర్పు ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం ఉండటంతో పాటు దాని నుండి ఒక ఉపరితల ద్రోణి ఈ అల్పపీడనం వరకు, ముఖ్యంగా ఉత్తర ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిశా మీదుగా పయనిస్తుంది. ఈ సపోర్టింగ్ సినాప్టిక్ కండిషన్స్ వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాల నుంచి అత్యధిక ప్రాంతాలలో పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో 1-2 చోట్ల అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మరియు వీటికి ఆనుకుని ఉన్న జిల్లాలైన ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణాతో పాటుగా పొట్టి శ్రీరాములు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. వీటికి ఆనుకుని ఉన్న అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, అనంతపురాల్లో రాబోయే 24 గంటల్లో భారీ వర్షపాతం 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం. రెండవ రోజు కూడా భారీ నుంచి అతి భారీ పల్నాడు, ప్రకాశం జిల్లాలతో 1-2 చోట్ల పడే అవకాశం ఉంది. మరియు భారీ వర్షపాతం అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, తిరుపతిలో
1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు నుంచి రాబోయే 48 గంటలు కూడా భూ ఉపరితలం మీద ముఖ్యంగా ఈ జిల్లాల పైన గాలులు బలమైన సుస్పష్టమైన సుస్థిరమైన గాలులు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మరి తీరం వెంబడి తీరం ఆవల రాబోయే 2 రోజులు కూడా 40 నుంచి 50 కిలోమీటర్లు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఉత్తర కోస్తా యానాంలను ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా తీరం వెంబడి కూడా ఈ పరిస్థితి ఉండే అవకాశం 2 రోజులు ఉంది. తదుపరి 2 రోజులు అనగా 3వ రోజు 4వ రోజు 40 నుంచి 50 గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఆంధ్ర కోస్తా తీరం అంతటా తీరం వెంబడి ఆవల కూడా ఉండే అవకాశం 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం. సిగ్నల్స్ జారీ చేయాలంటే వాయుగుండం దానికన్నా ఎక్కువ ఉండాలి, లేదా అటువంటి పరిస్థితిని కలుగజేసే LC3 అయినా ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతానికి 40 కిలోమీటర్ల వేగంతోనే గాలులు వీచే అవకాశం 40 నుంచి 50 గరిష్టంగా 60. ఓన్లీ రెడ్ వార్నింగ్ ఇష్యూ చేయడం జరిగింది. ఇంకేమైనా పరిస్థితులు దీనిగా ఉన్నట్టయితే మాకున్న ప్రత్యేక బులెటిన్ ద్వారా వాళ్ళకి తెలియజేస్తాం. సెక్టోరల్గా అంటే ఏ విభాగానికి సంబంధించిన హెచ్చరికలు వెళ్తాయి. సపోజ్ వాటర్ మేనేజ్మెంట్కి లేదా ఫ్లడ్ మేనేజ్మెంట్కి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వాటికి తెలియజేస్తాం. తర్వాత మత్స్యకారులకి ఇచ్చే ఫిషర్మెన్ వార్నింగ్ ఉంది, పోర్టులకు ఉన్నాయి. తర్వాత మనం ఇచ్చే అగ్రికల్చరల్ లేదా వ్యవసాయదారులకు ఇచ్చే సూచనలు ప్రత్యేక విభాగం ద్వారా తెలియజేస్తాం.